సుదీర్ఘకాలంగా పెండింగులో ఉన్న ఎల్ఆర్ఎస్ లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్పై రేవంత్ రెడ్డి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 4 ఏళ్ల నిరీక్షణకు తెరదించాలని సీఎం నిర్ణయించారు. ఈ విషయంలో త్వరలోనే కీలక ఉత్తర్వులు వెలువడే అవకాశం కనిపిస్తుంది. ఇంతకీ ఎల్ఆర్ఎస్ను ప్రభుత్వం ఎలా ముందుకు తీసుకువెళ్తుంది ఈ స్టోరీలో చూద్దాం. సో స్టోరీ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. మీరు ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మా వీడియోల సమాచారం కోసం బెల్ ఐకాన్ని ఆన్ చేయండి. లేఅవుట్ల క్రమబద్ధీకరణ పథకాన్ని ముందుకు తీసుకెళ్లాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో 4 ఏళ్ల నిరీక్షణకు తెరపడనుంది. ఆగస్టు 1 నుంచి ఇందుకు సంబంధించిన కార్యాచరణ ప్రారంభం కానుంది. 3 నెలలలో క్షేత్రస్థాయి పరిశీలనను పూర్తి చేసుకునేలా 4 దశల్లో ఈ దరఖాస్తుల పరిశీలన పూర్తి చేసేలా ప్రభుత్వం జూలై 31న ఉత్తర్వులు ఇచ్చింది. గ్రామ పంచాయతీ మొదలు జీహెచ్ఎంసీ దాకా సిబ్బంది ఉన్నతాధికారులకు ఇందుకు సంబంధించిన విధులను నిర్దేశించింది. దీంతో 2020 నుంచి పెండింగ్లో ఉన్న 25 లక్షల దరఖాస్తులకు మోక్షం కలగనుంది. పెండింగ్ దరఖాస్తులతో పాటు కొత్త దరఖాస్తులను సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ రూపొందించిన అప్లికేషన్ ద్వారా పరిశీలిస్తారు. ఈ సాఫ్ట్వేర్లో దరఖాస్తులను నిషేధిత భూములతో పోల్చి ఒకవేళ ఆ జాబితాలో ఉంటే తిరస్కరిస్తారు. ఆ తర్వాత సంబంధిత రెవెన్యూ ఇన్స్పెక్టర్, నీటిపారుదల శాఖ ఏఈ, టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్ లేదా పంచాయతీ ఈవో లేదా స్థానిక సంస్థల సిబ్బంది క్షేత్రస్థాయిలో పరిశీలిస్తారు. దరఖాస్తులో పేర్కొన్న భూములు ప్రభుత్వ, వక్ఫ్, దేవాదాయ, అసైన్డ్ భూములు, జలవనరుల ఫుల్ ట్యాంక్ లెవెల్లో ఉన్నాయా అనే విషయాన్ని పరిశీలిస్తారు. వీరి వద్ద ఉండే మొబైల్ యాప్ ద్వారా జీపీఎస్ వివరాలతో పాటు స్క్రూటినీ చేస్తారు. వీరు పంపే దరఖాస్తులను నీటిపారుదల, రెవెన్యూ లేదా టౌన్ ప్లానింగ్ అధికారులు పరిశీలిస్తారు. ఈ ముగ్గురు ఆయా దరఖాస్తులను తిరస్కరించవచ్చు లేదా ఆమోదించవచ్చు లేదా మార్పులతో మరోసారి దరఖాస్తుకు ఆదేశించవచ్చు. ఈ దశలో వడపోత తర్వాత డిప్యూటీ తహసీల్దార్లు పరిశీలిస్తారు. రెండో దశకు చేరుకునే దరఖాస్తులను టౌన్ ప్లానింగ్ అధికారులు లేదా పంచాయతీ అధికారులు మాస్టర్ ప్లాన్, రోడ్ల విస్తరణ నిబంధనలు, జోన్ నిబంధనలు, ఖాళీ స్థలాల వివరాలను పరిశీలించి అన్ని సవ్యంగా ఉంటే లేఅవుట్లకు ఫీజును నిర్ణయిస్తారు. దరఖాస్తుదారులు నిర్ణీత ఫీజును చెల్లించాక 3వ దశ వడపోతకు దరఖాస్తులు వెళ్తాయి. 3వ దశకు చేరిన దరఖాస్తులను మున్సిపల్ కమిషనర్లు, పట్టణాభివృద్ధి సంస్థల వైస్ చైర్మన్లు, అదనపు కలెక్టర్లు పరిశీలిస్తారు. దరఖాస్తులో లోపాలుంటే తిరస్కరిస్తారు. వీరు ఆమోదించే దరఖాస్తులు 4వ దశకు చేరతాయి. 4వ దశలో జీహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ కమిషనర్లు, జిల్లాల్లో కలెక్టర్లు పరిశీలించి ఆమోదిస్తారు. ఈ అన్ని దశల్లో క్షేత్రస్థాయి బృందం ఇచ్చే నివేదిక అత్యంత కీలకమైనది. ఈ క్రమంలో వచ్చే ఫిర్యాదులను పరిశీలించేందుకు అన్ని స్థాయిల్లో హెల్ప్ డెస్క్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. మీరు ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మా వీడియోల సమాచారం తెలుసుకునేందుకు బెల్ ఐకాన్ని ఆన్ చేయండి.